ఆహ్, ట్రంప్ అనేటటువంటి ఆయన నోరే కంపు. నిరంతరం ఆయనే డామినేషను, ఆయనే గొప్పోడని చెప్పుకోవడం కోసమే తపన పడుతుంటాడు. సరే పెదముండా వాడేదో మాట్లాడుతా ఉంటాడులే అని చెప్పేసి వదిలేసేసి అతనికి అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి అరబ్ దేశాలు గావచ్చు, రష్యా గావచ్చు. అదే సందర్భంలో అంత ఉదారవాదాన్ని లేకుండా, అదే సందర్భంలో చైనానో, ఉత్తర కొరియా లాగా పిడివాదంలాగా "నువ్వు దమ్ముంటే రా చూసుకుందాం, రా పీకుతావా దా" ఇట్లాంటి మాటలు చెప్పకుండా, నవ్వుతా చంపేసేటటువంటి మూడో వర్గమే మనం. ఆళ్ళకి మళ్ళీ లొంగిపోము. వీళ్ళకి మళ్ళీ రెచ్చిపోము. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ వగ్గాలో, ఎక్కడ వంచాలో బాగా తెలిసినోడే మోడీ. ట్రంప్ ఫోను చేస్తే ఎత్తడు. మనకు కావాలన్నప్పుడు ఫోను చేస్తాడు. అది మోడీ పద్ధతి. రష్యా నుండి ఆయిల్ కొనొద్దని ట్రంప్ ఎప్పటినుంచి చెప్తున్నాడు. అమెరికా 4 ఏళ్ల నుంచి చెప్తుంది. ఎప్పుడు ఆగాం? తగ్గిస్తాం. రష్యా భారతదేశం కొనేటటువంటి ఆయిల్ ప్రపంచంలో అందరికంటే తక్కువ రష్యా ఇచ్చినప్పుడే కొన్నాం. అంతకుముందు 2% కొన్నాం మనం. మనకి రష్యా మిత్రదేశమే. కానీ మనం ఆయిల్ 2% కొనేవాళ్ళం. మనకి తక్కువకి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ కొన్నాం. ఏకంగా హైయెస్ట్ అక్కడే కొన్నాం రష్యాలో 45% దాకా. తర్వాత తగ్గించామంటే అవును. ఉగాండా నుంచి తక్కువ రేటుకొస్తుంది. దుబాయ్ నుంచి తక్కువ రేటుకొస్తుంది. దగ్గరలో ఉన్న నుంచి వచ్చినప్పుడు రూ. 1 ఎక్కువైనా ట్రాన్స్‌పోర్టేషన్‌తో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువైనా పర్లేదనుకున్నప్పుడు తీసుకుంటాం. సౌదీ అరేబియా ఇదివరకు నంబర్ 1 మనకి సప్లయర్. అదే మహమ్మద్ బిన్ సల్మాన్, మోడీ అంటే అపారమైన ప్రేమ. అందుకని చెప్పేసి సౌదీ అరేబియాకి దగ్గర నుంచి కొనాలి కదా! కొనం కదా! దుబాయ్ పెద్దన్న. అయినా సరే కొనం. ఏది మనల్ని మో మోడీని పెద్దన్న అంటారు. అయినా కొనం. మోడీ అనేటటువంటోడు దేశం గురించినే చూస్తాడు. దేశం అనేటటువంటి దాని గురించినే ఆలోచిస్తాడు. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొంటలేదు. నెల నుంచి తగ్గించేసాడని ట్రంప్ చెప్తుంటే $2.7 బిలియన్ ఒక డిసెంబర్‌లో కొన్నాం. ఇది రష్యాకి సంబంధించినటువంటి స్పుత్నిక్ వాళ్ళ సొంత పత్రిక రాసుకొచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం.